జోడీ. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. సదా గారు, సెకండ్ రౌండ్ థీమ్ ఏంటి? థీమ్ లేదు కదా ప్రదీప్. ఎవరు రావాలి? టీమ్ లీడర్ డిస్మిస్ చేసిన టీం నుంచి సంకేత్, ప్రియాంక వస్తే బాగుంటుంది. ఓకే, సో ఇటు సైడ్ టీం నుంచి సంకేత్ అండ్ ప్రియాంక. ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే, ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింతలేలా వాలా. పువ్వులన్నీ చుట్టుముట్టితేనే చల్లుతుంటే కొట్టుకుంది గుండె కుమ్మెదై, ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా. ప్రభాస్ గారు ముగ్గురుతో చేస్తే వీళ్ళిద్దరు కలిసి కవర్ చేశారు ఈ పాటని. ఎలా చేశారు, ఏం చేశారు అక్కడే తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్, ఎలా చేశారు? ఇంత టైమింగ్ తో ఇంత పర్ఫెక్ట్ గా ఇంకెవరు చేయగలరు? సంకేత్ అండ్ ప్రియాంక అండ్ వేర్ ఇస్ కొరియోగ్రాఫర్ యష్. యష్ ఎంత చేసినా చాలదు కదా, ఏదో చేయాలని ఉంటది కదా కొరియోగ్రాఫర్ కి. ఏదో చేయాలి ఆ టెన్షన్ తోనే వెళ్తున్నావు నువ్వు. చాలు మనకి ఇది లేదు సార్. అంటే యాక్చువల్ గా ఒకటి మెయిన్ సీన్ కి ఊడిపోయింది యాక్చువల్ గా. యాక్చువల్ దిస్ వాస్ ద మెయిన్ సీన్ ఇన్ ద సాంగ్స్. అది ఒకటే. ఓకే ఓకే, ఒకసారి చూడొచ్చా ఇప్పుడు? నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే, ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింతలేలా వాలా.
కంటిన్యూ చేస్తే మళ్ళీ చూడాలనిపించింది. థ్యాంక్ యూ సార్. నిజంగా అంత బాగుంది. ప్రతి దాంట్లో నువ్వేంటంటే ఓన్లీ డాన్సర్ చూపించట్లా, కాన్సెప్ట్ చూపిస్తున్నావు. ఇప్పుడు ఇది నీ ఒక్కలే కాదు, కొన్ని కోట్ల మందికి డెమో ఇది. అంత చాలా బాగుంది. ఇది మూవీలో పెడితే గనక ఒక కమర్షియల్ హీరోయిన్ చేస్తే గనక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సాంగ్ నెంబర్ 1 సాంగ్ అయింది ఇది. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సదా గారు, ఆ ఎలిమెంట్ మీరు తీసుకొస్తారు కదా యష్ ప్రతిసారి, సమ్ టైమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రాప్, సమ్ టైమ్స్ లైక్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ ద వే ద బాయ్స్ వర్ డ్రెస్డ్ అప్ యాజ్ గర్ల్స్. ఇప్పుడు ఈసారి ఆ మ్యాచ్ స్టిక్ అది కూడా ఎప్పుడెప్పుడు ఉండాలి, అప్పుడప్పుడే ఉంది. ఊరికే ఎక్కువ లేదు తక్కువ లేదు. బ్రిలియంట్. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ మంచి డాన్సర్స్ అనొచ్చు, బట్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ డాన్సర్స్. దే ఆర్ వెరీ దేర్ అండర్స్టాండింగ్. సీరియస్లీ మై ఫేవరెట్స్ ఆన్ ద షో. Sanket, I think 2 movements I loved. One was where backbend చేసి ప్రియాంకని లిఫ్ట్ చేయడం. అంటే బ్యాక్ బెండే కష్టం ఉంటుంది, దాంట్లో అంత వెయిట్ తీసుకుని నువ్వు నడిసి వెనక్కి వెళ్ళావు కదా. It was all so beautiful. వేయ్ సరే ప్రదీప్, వాళ్ళు చేసిన దానికి మొత్తం బ్లాంక్ అయిపోయి మెయిన్ విషయం మ్యాటరే మర్చిపోయాను. గణేష్ మాస్టర్, నేను మంచి డాన్స్ చూస్తే చిన్న పిల్లోడిని అయిపోతా. హ్యాపీగా ఉన్నారా? సార్ ఫుల్ హ్యాపీ. నిజం చెప్పాలి, మీ సార్ మాట వింటున్నారా లేదా? మీ ఇద్దరు सुन रहा हूँ सर. दोनों सुन रहे? एक बार बोलो. हाँ सर सुन रहे. That's why ऐसा आया. నిజంగా చెప్తున్నాను, ఈ డాన్స్ గిన ప్రభాస్ సార్ చేసి ఉంటే సార్ కి నేషనల్ అవార్డు వచ్చేది. యష్ గిట సాంగ్ అక్కడ ఆయనతో చేసి ఉంటే నేషనల్ అవార్డు మీకు వచ్చేది, సార్ కూడా వచ్చేది కన్ఫర్మ్. ఒకవేళ నాకు అవకాశం వచ్చిందనుకో, ఇలాంటి ఎఫెక్ట్ నేను చేయాలనుకో, నీకు ఫోన్ చేసి నీ దగ్గర పర్మిషన్ తీసుకొని చేస్తా. షూర్ సార్, షూర్, తప్పకుండా సార్. ఒకవేళ లేదు మాస్టర్ బాండ్ మీద రాయాలి ఇంత అనంటే రాస్తా, రెడీ, ఎంత అడుగుదా అంత ఇస్తా. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. నేను టాస్క్ నీకు ఇవ్వబోతున్నాను. రెడీ. అండ్ నేను నీకు ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే ఎనీథింగ్ అందరి ముందు హోల్ హార్టెడ్ గా రెడీ. ఏం చేయాలి చెప్పు. గణేష్ మాస్టర్ కి ప్రపోజ్ చేయాలి. గణేష్ మాస్టర్ కి ప్రపోజ్ చేయాలి. నువ్వు నాకు చేసి చూపి, నేను చేస్తా. నేను చేసి చూపించాలి. నాకు వెళ్ళి చేయలు. నీకు ప్రపోజ్ చేయడం రాదా? మనకి ప్రపోజల్ తీగలు తెగేలా వాయిస్తున్నావు రోజు. అది తెగిపోయింది ఎప్పుడు. సరే ఇప్పుడు ఏంటి, గణేష్ మాస్టర్ ప్రపోజ్ చేయాలి అంతే కదా? ఫ్లవర్ ఉందా? ఫస్ట్ టైం మిమ్మల్ని గబ్బర్ సింగ్ సాంగ్ లో చూసాను మాస్టర్, పవన్ కళ్యాణ్ గారితో. అప్పుడే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను మీకు. తర్వాత మహేష్ బాబు గారు సాంగ్ చేశారు, అప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది మాట నాకు. గణేష్ మాస్టర్ని ఎలాగైనా సరే ఒక్కసారైనా కలవాలి అని. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. సౌండ్ I love you.